మహానాడు సాక్షిగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పిన మాట పచ్చి అబద్ధం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనతో అది తేటతెల్లమైంది. చంద్రబాబు నయవంచనకు పార్టీ సీనియర్ నేతలు సైతం తలవంచక తప్పలేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టేశారు. మహిళలపై దేశంలో ఎవరికీ లేనంత చిత్తశుద్ధి తనకే ఉందని ఇటీవల మహానాడు వేదికగా చెప్పుకున్న చంద్రబాబు అంతలోనే నారీ లోకానికి తాను ఇచ్చిన మాటను విస్మరించారు. మహిళల పట్ల తన తీరంతే అని మరోసారి చాటుకున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లంటూ మహానాడు వేదికగా చేసిన తీర్మానాన్ని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తుంగలో తొక్కేశారు. తన కుమారుడు లోకేష్ కోటరీలోని లాబీయిస్టులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్కు రాజ్యసభ స్థానాలను కేటాయించారు. తమ పార్టీ మహిళల కోసమే ఉన్నట్లుగా మహానాడులో హడావిడి చేశారు. పార్టీ పదవులు, రాబోయే ఏ ఎన్నికలైనా సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానాలు కూడా చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇవ్వాలంటూ చంద్రబాబు స్వయంగా లేఖలు రాసి జాతీయ స్థాయిలో ప్రచారం పొందాలని చూశారు. తీరా 3 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసే అవకాశం వచ్చేసరికి ఒక్క మహిళకి కూడా చోటు కల్పించకుండా తన అసలు నైజాన్ని చాటుకున్నారు. 33% రిజర్వేషన్ల మాట అటుంచితే కనీసం ఒక్క సీటు కూడా కేటాయించకుండా మహిళా లోకాన్ని చంద్రబాబు ఘోరంగా వంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన చిత్తశుద్ధి కేవలం మైకుల ముందు తీర్మానాలకే పరిమితమని ఈ నిర్ణయంతో తేలిపోయింది. మరోపక్క పార్టీ కోసం దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేసిన సీనియర్లను పక్కన పెట్టారు. చంద్రబాబు సమకాలీకుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆయన హస్తగతం కావడంలో కీలక పాత్ర పోషించిన యనమల రామకృష్ణుని అసలు పరిగణలోనికే తీసుకోకుండా అవమానించారు. తాను గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకునేలా చివరిసారిగా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని యనమల కోరినా పట్టించుకోలేదు చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.